ఏపీపీఎస్సిలో గ్రూప్ 2లో మొత్తం 3 పేపర్లు ఉన్నాయి. ఒకటేమో స్క్రీనింగ్ టెస్ట్ పేపర్, రెండేమో మెయిన్స్ పేపర్లు. స్క్రీనింగ్ టెస్ట్లో 5 సబ్జెక్టులు ఉన్నాయి. మెయిన్స్ పేపర్లో 4 సెక్షన్లు 4 సబ్జెక్టులు ఉన్నాయి. మొత్తం 9 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 9 సబ్జెక్టుల్లో అతి కీలకమైనటువంటిది హిస్టరీ. సో ఈరోజు హిస్టరీలో చదవాల్సినటువంటి పుస్తకాలు ఏంటో చూద్దాం. అలాగే ప్రతిరోజు ఒక వీడియోలో సబ్జెక్ట్ వైజ్గా ఎలాంటి బుక్స్ తెలుగు అకాడమీ వాళ్ళే, ఎందుకంటే తెలుగు అకాడమీ అనేది గవర్నమెంట్ది కాబట్టి తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకాలు ఏమో చూడాలి. సో దీనికోసం ముందు మనం అసలు హిస్టరీ, స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ రెండు లెవెల్స్లో ఉంది. స్క్రీనింగ్ టెస్ట్లో ఇండియన్ హిస్టరీ ఉంది. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మెడివల్, మోడర్న్ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఈ రెండు కలిపి ఒక దాంట్లోనే ఉన్నాయి. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, అలాగే బుద్ధిజం, జైనిజం, తర్వాత మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్, హర్షవర్ధన. తర్వాత మెడివల్ హిస్టరీలో చోళులు, తర్వాత ఢిల్లీ సల్తనత్, మొఘల్ ఎంపైర్, భక్తి మూమెంటు, సూఫీ మూమెంట్, తర్వాత శివాజీ అండ్ మరాఠా ఎంపైర్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఇది మెడివల్ హిస్టరీ. అండ్ ఇంకా మోడర్న్ హిస్టరీకి వచ్చేటప్పటికి 1857 రివోల్ట్ తోటి మొదలై తర్వాత కన్సాలిడేషన్ ఆఫ్ ద బ్రిటిష్ పవర్, బ్రిటిష్ ఎంపైర్, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ ద 20th and 19th centuries, ఇండియన్ నేషనల్ మూమెంట్ సంబంధించినటువంటి అంశాలు ఇంక్లూడింగ్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్. తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్ కన్సాలిడేషన్, అంటే 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు కూడా ఆల్మోస్ట్ 1960s, 70s వరకు జరిగేటటువంటి అంశాలు చెప్పాలి. యూజువల్గా యూపీఎస్సీలో పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అన్నారు, అదే అంశాన్ని ఇక్కడ పెట్టారు. రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ది కంట్రీ, అంటే అప్ టు 2014 వరకు ఉండే సంఘటనలు కూడా వస్తాయి, అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించింది. సో మరి మనం ఈ ప్రిలిమ్స్లో 30 మార్కులకి చదవాల్సినటువంటి తెలుగు మీడియం పుస్తకాలు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, చరిత్ర పూర్వయుగం నుంచి, ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి, ఎందుకంటే ప్రిలిమ్స్లో హిస్టరీ ఎలా సిలబస్ అలా పెట్టారు. 1526 వరకు బిఏ మొదటి సంవత్సరం, ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ కలిపి ఉన్నటువంటి పుస్తకం ఇది. కాంప్రహెన్సివ్గా గవర్నమెంట్ పబ్లికేషన్ కాబట్టి ఇచ్చే క్వశ్చన్స్ ఇందులో నుంచే ఉంటాయి, ఇదే సోర్స్ ఉంటుంది. అలాగే బిఏ సెకండ్ ఇయర్లో భారతదేశ చరిత్ర, సంస్కృతి 1526 నుంచి, అంటే మెడివల్ ఇండియా నుంచి కవర్ అవుతుంది, 1964 వరకు ఉంటుంది. అంటే ఏంటి? మెడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, నేషనల్ మూవ్మెంట్, తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్ కన్సాలిడేషన్, రీఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ ఇవి రెండింటితో పాటు ఒక మోనోగ్రాఫ్ అని చెప్పి ఒక బుక్ ఉంది, భారతదేశ చరిత్రలో ముఖ్య ఘట్టాలు అనే పేరు. దీన్ని కూడా చదవాలి. సో దట్ మనకి ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ట్రాన్సిషన్ ఏ విధంగా ఉంది అనేది ఈ తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి చదువుకోవచ్చు. ఇక ఇంగ్లీష్ మీడియంకి అయితే 2 బుక్స్ ఉన్నాయి. బిఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఫ్రమ్ ప్రీ హిస్టారిక్ ఏజ్ టు 1526, అది మెడివల్ పీరియడ్ వరకు కవర్ చేస్తుంది. తర్వాత సెకండ్ ఇయర్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఫ్రమ్ 1526 to 1964, ఇదేమో మిడివల్ హిస్టరీ, అంటే మొఘల్స్ నుంచి తర్వాత ఇండిపెండెంట్ మోడర్న్ ఇండియా, తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్, తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, వీటన్నిటినీ కవర్ చేయడానికి ఈ 2 పుస్తకాలు సరిపోతాయి. ప్రిలిమ్స్కి కాంప్రహెన్సివ్గా ఈ 2 బుక్స్ చదివితే చాలు. అండ్ తర్వాత సిలబస్ ఫర్ ద మెయిన్ ఎగ్జామ్లో మనకు ఉన్నటువంటి సిలబస్ సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. మొత్తం 75 మార్కులకి. ప్రిలిమ్స్ అయితే 30 మార్కులకి. పేపర్ 1లోనేమో సెక్షన్ ఏ, అంటే ఇది పేపర్ 1లో ఈ హిస్టరీ ఉంటుంది, సెక్షన్ ఏలో ఉంటుంది, మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. అండ్ యూనిట్ 1లో ప్రీ హిస్టారిక్ కల్చర్స్, శాతవాహన, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, తర్వాత ఈస్టర్న్ చాళుక్యులు, వెంగీకి చెందిన ఈస్టర్న్ చాళుక్యులు, తర్వాత ఆంధ్ర క్లాస్ ఆంధ్ర చోళులు. దాని యూనిట్ 2లో మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ ఆఫ్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th to 16th century. అలాగే గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఫ్రమ్ 11th to 16th century. తర్వాత యూనిట్ 3లో యూరోపియన్స్, ఏదైతే ఇండియన్ హిస్టరీలో చదువుతారో అటువంటి అంశాలే ఇక్కడ కూడా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే టాపిక్ తోటి ఉంది. అదేవిధంగా ఆంధ్ర అండర్ ద కంపెనీ, 1857 రివోల్ట్ ఇన్ ఆంధ్ర, అంటే రెండింటిని ఇంటిగ్రేషన్ చేసుకుని చదవాలి. ఇండియా లెవెల్లో భారతదేశ స్థాయిలో 1857 రెవల్యూషన్ చదువుతూనే ఆంధ్రాలో దీని ఇంపాక్ట్ ఎలా ఉంది. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, సోషియో కల్చరల్ అవేకనింగ్ మూమెంట్స్, తర్వాత గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూమెంట్ ఇన్ ఆంధ్ర, యాంటీ జమీందారీ అండ్ కిసాన్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తర్వాత గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పొయిట్రీ, రెవల్యూషన్, నాటక సంస్థలు, విమెన్ పార్టిసిపేషన్, ఇటువంటి అంశాలు. తర్వాత యూనిట్ 4లో ఇది ముఖ్యంగా ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్,
రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభ, ఈ అంశం మీద ఫోకస్ చేస్తూ ప్రామినెంట్ లీడర్స్, ఈవెంట్స్ లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ టిల్ 1953 వరకు ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి చరిత్ర, రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్ ఇన్ ది ఆంధ్ర మూమెంట్, ఈ ఆంధ్ర ఉద్యమంలో ప్రెస్ మరియు న్యూస్ పేపర్ల యొక్క పాత్ర, రోల్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్, ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్. సో ఇటువంటివన్నీ కూడా 4వ యూనిట్లో ఉన్నాయి. యూనిట్ 5లో ముఖ్యంగా ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఈవెంట్స్. సో అందులో విశాలాంధ్ర మహాసభ, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, జెంటిల్మెన్ అగ్రిమెంట్, ఇంతవరకు ఒక స్టాండర్డ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ సెపరేషన్ అయ్యేంత వరకు మరొక చరిత్ర. ఇంపార్టెంట్ సోషో ఎకనామిక్ కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అండ్ 2014 వరకు అంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం విడిపోయినంత వరకు జరిగినటువంటి సంఘటనలు. ఈ వీటన్నిటిని చదవడానికి మనకి ఏపీ హిస్టరీలో సంబంధించినటువంటి పుస్తకాలు ఈ 2 ఉన్నాయి. ఆంధ్రుల చరిత్ర ప్రథమ ద్వితీయ భాగాలు అనేది ఒకటి, అండ్ రెండోది 2024లో ప్రచురించినటువంటి మరొక పుస్తకం ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. సో ఈ 2 పుస్తకాలు చదివితే మనకి కాంప్రహెన్సివ్గా ప్రిపరేషన్కి సరిపోతుంది. అండ్ ఈ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, తర్వాత ఇండియన్ సొసైటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ అంశాలన్నింటినీ ఏ విధంగా చదవాలి అనే అంశం మీద ఏప్రిల్ 6వ తారీఖున ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 150 రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఏ విధంగా సాధించాలి అనే అంశం మీద. ఈ ప్రోగ్రామ్కి ఆన్లైన్లో ఉంటుంది, అలాగే ఆఫ్లైన్లో ఉంటుంది. దీనికి అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.